సైబర్ నేరస్తులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. పోలీసులు సైతం షాక్ అయ్యే విధంగా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. హైటెక్ సిటీలోని ప్రతీకా నగర్లో ఏర్పాటు చేసిన నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు చేశారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. ఎక్సిటో సొల్యూషన్స్ పేరుతో నకిలీ కాల్ సెంటర్తో జరుగుతున్న భారీ మొత్తంలో 63 మందిని అరెస్టు చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారితో ఎన్ఆర్ఐలను, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది ఈ ముఠా. పేపాల్ కస్టమర్ సపోర్ట్ అంటూ డేటా తీసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టారని గుర్తించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. హైదరాబాద్లో సైబర్ ఫ్రాడ్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆన్లైన్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని రిక్రూట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్. ఆన్లైన్లో రిక్రూట్ చేసుకున్న వారికి ట్రైనింగ్ ఇచ్చి ఫ్రాడ్ చేయిస్తున్నారని గుర్తించామన్నారు. ఇందులో ఎన్ఆర్ఐలు, యుఎస్ సిటిజన్స్ను టార్గెట్ చేశారన్నారు. పేపాల్ కస్టమర్ కేర్ అని చెప్పి వారి డీటెయిల్స్ను సేకరించి క్రిప్టో రూపంలోకి నగదు సరఫరా చేస్తున్నారని తెలిపారు శిఖా గోయల్. దీంట్లో 63 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 22 విమెన్ ఉన్నారు. అందరూ మోర్ దెన్ ఎక్సెప్ట్ ద మెయిన్ మేనేజర్ హూ ఇస్ లోకల్ చందా మనస్వని, మిగతా అందరూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఉన్నారు. ఇక్కడ ఈ కాల్ సెంటర్ నుంచి యుఎస్ బేస్డ్ కస్టమర్స్ పేపాల్ పేమెంట్ గేట్వే ఉంటుంది. ఆ పేపాల్ పేమెంట్ గేట్వే కస్టమర్స్కి ఇక్కడ నుంచి వారు ఫోన్ చేస్తున్నారు కాల్ సెంటర్ నుంచి, అండ్ వారికి డీఫ్రాడ్ హ్యాపన్. ఈ కేసులో యాజ్ ఐ సెడ్ 63కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కాల్ సెంటర్ జనవరి నెల నుంచి మాధాపూర్లో స్టార్ట్ అయినారు. ఈశాన్య రాష్ట్రాల వారికి అమెరికా ఇంగ్లీష్ యాక్సెంట్ ఉండడంతో వారిని రిక్రూట్ చేసుకున్నారు. వారికి వచ్చిన డేటా ప్రకారం ప్రతి వ్యక్తికి 30 నుంచి 40 కాల్స్ చేయడానికి లిస్ట్ ఇస్తారని తెలిపారు పోలీసులు. రోజు 600కు పైగా కాల్స్ చేస్తారన్నారు. ఈ ఆపరేషన్లో 63 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు. ఈ ఊబర్ కానీ వీటితో పాటే అందులోనే పోయేవాళ్ళు, వాళ్ళు బుక్ చేసేవాళ్ళు కాదు. ఈ ఆర్గనైజర్సే ఊబర్ కార్స్ బుక్ చేసేవాళ్ళు. అవి వచ్చినప్పుడు అందులోనే ఎక్కిపోవాలి. డైరెక్ట్ కాల్ సెంటర్ టు పీజీ అకామిడేషన్ టు కాల్ సెంటర్. రెగ్యులర్గా వాళ్ళు బయటకు కూడా వెళ్ళేవారు కాదు. అసలు సూత్రధారి జదూబాయ్ అనే గుజరాత్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. దుబాయ్లో ఉంటున్న తన అన్నయ్య బిక్కీ ఆజాద్తో కలిసి ఈ ముఠాను నిర్వహిస్తున్నాడన్నారు. దీంతో దొంగలించబడిన కస్టమర్ డేటాను అందించి యుఎస్ఏలో పొందిన డబ్బును స్వీకరించడానికి మ్యూల్ బ్యాంక్ ఖాతాను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి జాడ లేకుండా చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ ప్రతిరోజు 600 కాల్స్ వర్ మేడ్, and PayPal customers ki they acted as customer care service of PayPal, and US lo unna victims ki they defrauded by getting their details. Main accused is someone based out of Gujarat. We are but operating in Hyderabad. We are trying to locate him. Information prakaram he might be somewhere around. We are working on it. Brother Dubai lo unnaru. Akkad nunchi he was getting information from US about PayPal customers. ఆ ఇన్ఫర్మేషన్కి ఇక్కడ సెంటర్కి వస్తుంది, అండ్ దిస్ సెంటర్ వాజ్ దెన్ కాంటాక్టింగ్ దెమ్ యాజ్ పేపాల్ కస్టమర్ కేర్ అండ్ డిఫ్రాడింగ్. నగరంలో మనస్విని అనే వ్యక్తి పర్యవేక్షణలో మొత్తం నెట్వర్క్ను జడ్డూబాయ్, రాహుల్ కంట్రోల్ చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు పోలీసులు. టీమ్ లీడర్లు సంజు, జేమ్స్, ప్రవీణ్లతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. డిసెంబర్లో అమెరికాలో ఎక్కువగా సెలవులు ఉండడంతో తిరిగి జనవరి నుంచి కాల్స్ మొదలుపెట్టి ఫ్రాడ్ చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఇక్కడ 2 టీమ్స్ ఉంటాయి. ఒకటేమో డైలర్ టీము, ఒకటేమో క్లోజర్ టీం. ఈ డైలర్ టీం వాళ్ళు రిసీవ్ చేసుకొని అప్పుడు కస్టమర్ డేటా తీసుకుంటారు. వీఆర్ ఫ్రమ్ కస్టమర్ కేర్ ఆఫ్ పేపల్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పి అడుగుతారు. వాళ్ళ ప్రాబ్లం చెప్పిన తర్వాత ఎస్ వీ వెరిఫైడ్ ఇట్, వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ కరెక్ట్, ఫర్ రెక్టిఫైయింగ్ దిస్ థింగ్ యూ హ్యావ్ టు ఫర్నిష్ యువర్ డీటెయిల్స్ అని చెప్పి ఫోన్ నంబర్, అడ్రస్సు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి క్లోజర్ టీంకి ఇస్తారు. క్లోజర్ టీంలో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్రెడెన్షియల్స్ తీసుకొని మన ఇక్కడ ఓటీపీ ఫ్రాడ్స్ ఎలా చేస్తారో అలా ఫండ్స్ స్వెండిల్ చేసి అదర్ అకౌంట్స్కి డైవర్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ ఫ్రాడ్ అంతా నడుస్తుంది. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన తర్వాత చేసిన దాంట్లో ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ గురించి ట్రై చేస్తాం.
ఈ కాల్ సెంటర్ రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 4 వరకు నిర్వహిస్తున్నారు. దీనిలో పనిచేసే వారందరూ ఒకే హాస్టల్లో ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ ముఠాలో ఇంకెంతమంది ఉన్నారు, ఎంత డబ్బు కొల్లగొట్టారని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.